హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ దోశల పిండిని అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకుని దోశలు చేసుకోవచ్చు, లేదంటే ఫెర్మెంట్ చేసుకునైనా సరే చేసుకోవచ్చు. ఎలా చేసినా దోశలు చాలా బాగా వస్తాయి. వీడియోని చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్స్టెంట్ దోశలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు మినపప్పును తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పును తీసుకుని ఆ కప్పుతోనే అన్నిటినీ కొలిచి తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుని ఈ రెండింటిని వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకుని తిరిగి ఇందులోకి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినపప్పుతో పాటు మెంతులు వేసాం కదండి, ఈ మెంతులు పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదండి, కనీసం 2 గంటలు నానినా కూడా సరిపోతుంది. 2 గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మినపప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ మినపప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మినపప్పును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా నీళ్లు వేసుకుని ఎక్కడ పప్పు బద్దలు అనేవి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. మార్కెట్లో ఇన్స్టెంట్గా రాగి పిండి దొరుకుతుంది కదండి, నేను అదే రాగి పిండిని ఉపయోగిస్తున్నాను. తర్వాత ఇదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను కూడా వేసుకోవాలి. ఈ కొలతలను కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా దోశలు చక్కగా వస్తాయి. ఈ పిండి నీళ్లను ఒక్కసారి కలుపుకున్న తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకున్నట్లయితే మిక్సీ ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా రన్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోకి వేసుకుని పిండి బాగా ఫెర్మెంట్ అవ్వడం కోసం చేతులతోనే బాగా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండితోటి వెంటనే దోశలను వేసేసుకోవచ్చండి. అయితే ఫెర్మెంట్ చేసిన దోశలైతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఇక్కడ పిండిని ఫెర్మెంట్ చేసి తీసుకుంటున్నాను. 4 గంటల పాటు పిండిని ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, పిండి కొద్దిగా ఇలా పొంగి ఉంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పిండిని మరీ ఎక్కువసేపు ఫెర్మెంట్ చేసినా కూడా పిండి పులిసి దోశల రుచి అనేది కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఇలా 4 లేదా 5 గంటలు మాత్రమే ఫెర్మెంట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని వేడి చేసుకుని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒకసారి కలుపుకుని ప్యాన్ సైజుకి సరిపడా పిండిని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోండి. పై భాగంలో పిండి ఆరిపోయిన తర్వాత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని ఈ దోశలను మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఈ దోశలను మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో 4 or 5 టైంకి మీరు పప్పును నానబెట్టుకున్నట్లయితే 2 గంటల తర్వాత గ్రైండ్ చేసుకుని మీరు ఇన్స్టెంట్గా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఫెర్మెంట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా దోశలు చాలా చక్కగా వస్తాయి. దోశను వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా దోశల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ దోశలను స్పైసీగా ఉండే ఏదైనా చట్నీతోటి సర్వ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ కోసం పిండిలేమి రెడీగా లేనప్పుడు ఈ ఇన్స్టెంట్ దోశలను ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.